అధ్యక్ష, మీ అందరి సమస్యలు నాతో చెప్తే నేను హైకమాండ్ తో చర్చించి మీ సమస్యలు పరిష్కరిస్తాను. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు క్లాస్ లో కూర్చోవాలంటే చాలా బోర్గా ఉంది. అది కాస్త తగ్గించాలి. ఓకే అధ్యక్ష, 10 గంటల నుండి 11 గంటల వరకు 1 గంట మాత్రమే పెట్టిద్దాం. ఓహో, థ్యాంక్ యూ అధ్యక్ష. గర్ల్స్ హాస్టల్ కి బాయ్స్ హాస్టల్ కి డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. రెండు ఒకే కాంపౌండ్ లో పెట్టిద్దాం అధ్యక్ష. భలే ఉంటది. బాయ్స్ హాస్టల్ లో తిండి తింటే వాంతులు అవుతున్నాయి అధ్యక్ష. అయితే గర్ల్స్ కూడా వాంతిలేసి వస్తాను. అందరికి ఒకే రకమైన ఫుడ్ పెడతాను. ఈ రోజు కొత్త సినిమా రిలీజ్ అయింది, హాలిడే డిక్లేర్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, మన కాలేజీ లాబొరేటరీలో ఫ్యాన్లు తిరగట్లేదు కాబట్టి ఈ రోజు నుంచి మనం సమ్మె చేస్తున్నాం. అసలు మనకు లాబొరేటరీ ఎక్కడ ఉంది గురు? అదే 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 అధ్యక్ష, నేను కూడా అడుగుతాంది. అసలు మన కాలేజీ లాబొరేటరీ ఏమైంది? అధికారంలో ఉన్న వాళ్ళే దాన్ని మాయం చేశారు. కాబట్టి వాళ్ళు మన లాబొరేటరీని మన ముందు పెట్టే వరకు మనం సమ్మె కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. స్టూడెంట్స్ యూనియన్ 2 సార్లు అనిపించవా? ఓకే. స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్. అధ్యక్ష, అసలు తమ స్ట్రైక్ ఎందుకు చేస్తున్నట్టు? అధ్యక్ష, మన స్టూడెంట్స్ చైర్మన్ నాగరాజ్ గారికి మన కాలేజ్ లాబొరేటరీ మాయమైపోయిందన్న విషయాన్ని సభముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఏంటే, మన కాలేజ్ లో లాబొరేటరీ మాయమైందా? యా. మనం చదివేది ఏ కాలేజ్ రా? లా కాలేజీ. లా కాలేజ్ లో ఎక్కడ లాబొరేటరీ ఉంటుందా? అధ్యక్ష, మన అపోజిషన్ క్యాండిడేట్ నాగరాజ్ గారు నన్ను సభాముఖంగా కించపరిచినందుకు గాను నేను వాకౌట్ చేస్తున్నా. ఏడ్చావు. ఏయ్, ఆడికైతే ఎలాగో పని లేదు. మీ అందరు కూడా ఏంటి ఆడితో చేరి పోండి. ఆగండి అధ్యక్ష, ఆగండి. మన అపోజిషన్ క్యాండిడేట్ నాగరాజ్ గారికి నా మీద ద్వేషం. నేను ఎక్కడ ఎమ్మెల్యేనే, ఎంపీనే, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని అయిపోతాను. ఏయ్, ఓ, సభ రేపటికి వాయిదా వేయటమైనది. చాలా సంకనాకపోయింది. ఈ రోజు నేను మీ ఐక్యూ టెస్ట్ చేయబోతున్నాను. ఎక్స్క్యూజ్ మీ సార్, yes మే ఐ కమ్ ఇన్? come in. ఓకే, కమ్ టు ది పాయింట్. మెయిన్ పాయింట్ అటు వెళ్ళిపోయాక మిగతా అన్ని వీక్ పాయింట్లే సార్. సైలెన్స్. రేయ్, నువ్వు డైలీ కాలేజీకి ఎందుకు వస్తావురా? టైం పాస్ కి. ఓహో, మరి నువ్వురా? ఆడోళ్ళకి లైన్ వేసే వాళ్ళని చూడటానికి. ఓహో, అలాగైతే అటు చూడు. హే, మీరు అచ్చం ఐశ్వర్యరాయలా ఉన్నారే. థ్యాంక్ యూ. ఏంటో నాకు ఐశ్వర్య అంటే చాలా ఇష్టం. యు లుక్ లైక్ సల్మాన్ ఖాన్. థ్యాంక్స్. బట్ ఐ డోంట్ లైక్ సల్మాన్ ఖాన్. పర్లేదు లేరా, నన్ను సల్మాన్ ఖాన్ తో పోల్చిందే. బాగా కవర్ చేసుకున్నావురా. ఆడేంట్రా పుస్తకంలో పురిగైపోయాడు. నీలా సల్మాన్ కాదుగా. రేయ్, కాస్త ఆ బుక్ మూసేసి లైఫ్ ఎంజాయ్ చేయడం నేర్చుకోరా. చూడండి రా, చదివే టైంలో చదివేస్తే ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేసుకోవచ్చు. అదే చదివే టైంలో ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేసే టైం అంతా చదివి చావాలి. సింగిల్ లెటర్ అర్థం లేదు. రే, మరీ అంతలా చదివేకిరా, తర్వాత సైట్ వస్తే ఏ అమ్మాయిని చూడలేవురా. అది బెస్ట్ రా. అరే, గలగలా పారే గోదావరిలో మిలమిల్లో మెరిసే చేపలు చూస్తే నీకేమనిపిస్తుందా? కూర అనుకొని తినాలనిపిస్తుంది. టేస్టే లేదు. హాయ్. హాయ్. నా డ్రెస్ ఎలా ఉంది? మనకి తగ్గట్టే ఉంది. నిజంగా యు లైక్ మీ? ఓకే ఓకే. దిస్ ఇస్ మై అడ్రస్. నంబర్ 6 ప్రకాష్ నగర్, బేగంపేట్. ఓకే, బై. వెళ్తావురా? వెళ్తావురా? అలా చొంగలు కార్చకండి రా. రై, అందం ఉంటే శరీరానికి సంబంధించింది కాదురా, మనసుకు సంబంధించింది. ఓహో, అసలు అమ్మాయి అంటే ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి? చూడగానే గుండెలో గంటలు మోగాలి, కళ్ళలో మెరుపులు మెరవాలి. అలా అయితే భారీ వర్షాలు కురవాలి. ఎటకారం ఏడ్చినట్టే ఉంది. అధ్యక్ష, సభ సమాప్తం. ఏవో గంటలు మోగుతున్నట్టున్నాయి. ఏమో నాకేం వినపడలేదురా. ఎరా, మీకేం వినపడా? ఆడి గుండెల్లో మోగిన గంటలు మనకెలా వినపడతా? ఏంట్రా మెరుపులు మెరుస్తున్నాయి? వర్షాకాలం కదా, అలాగే మెరుస్తాయి. మందారం మందారం మందారం. యువర్ ఆనర్, సంఘ సేవ చేస్తున్న నా క్లయింట్ని వ్యభిచార గృహం నడుపుతోందనడం సమంజసం కాదు. అందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. కనుక కుమారి మందారం గారిని విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మందారం వ్యభిచార గృహం నడుపుతున్నట్టు సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం వలన ఆమె మీద పెట్టిన కేసును కొట్టివేయడమైనది. థ్యాంక్స్ అండి, మీ రుణం ఉంచుకోను. సార్,
సార్ మా వాడు ఈ బుక్ ఏదో కావాలని అడిగాడు. అది ఇచ్చారంటే సోమవారం నాడు మీకు తిరిగి ఇచ్చేస్తాను. కృష్ణమూర్తి, నీకిద్దరు కూతుళ్ళున్నారు. మీ వాడు బిఏ పాస్ అయిన వెంటనే ఏదైనా ఉద్యోగంలో చేర్పించుంటే నీ చేతికి అందొచ్చేవాడు కదా. ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి లా చదివిస్తున్నావు. 100 మంది లాయర్లకి పనుంటే 100 మంది లాయర్లు చెట్ల కింద ఉంటున్నారు. జామీన్లకని, ఎన్ఓసి సర్టిఫికేట్ల కోసమని 100కి 200కి వాళ్ళ లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నారు. సార్, కోర్టులో మీకు ఒకవైపు కళ్ళ గంతలు కట్టిన న్యాయదేవత బొమ్మ ఉంటే ఇంకోవైపు నీతి దండం పట్టుకుని బొమ్మలా నేనున్నాను. మన కళ్ళ ముందు కోర్టులో ఎంతో మంది నేరస్తులు నిరపరాధులుగా తప్పించుకుంటున్నారు. ఎంతో మంది నిరపరాధులు నేరస్తులుగా దండను అనుభవిస్తున్నారు. దీనికంతటికీ కారణం కొందరు లాయర్ల అవినీతి. నేను నా కొడుకుని డబ్బు సంపాదించడం కోసం లా చదివించడం లేదు, న్యాయాన్ని కాపాడడం కోసం, నీతిని నిలబడడం కోసం చదివిస్తున్నాను. అన్నపూర్ణ, నాగరాజు వచ్చాడా? ఇంకా రాలేదండి. ఇదిగో వాడికి బట్టలు తెచ్చాను, లోపల పెట్టు. అమ్మాయికి బట్టలు తెమ్మంటే కొడుకు తెచ్చుకున్నారేంటండి? వాడు కాలేజీకి వెళ్ళే కుర్రాడు. మగాడికి చదువు ఎంత ముఖ్యమో ఆడపిల్లకి పెళ్లి కూడా అంతే ముఖ్యం. అమ్మాయి నిశ్చితార్థం దగ్గరకు వచ్చిందని కూడా మర్చిపోయారా? మన వాడు చదివేది లా కాలేజీలో. మిగతా కుర్రాళ్ళందరూ మంచి మంచి బట్టలేసుకొస్తే బంట్రోత్ కొడుకుని కనుక ఇలాంటి బట్టలేసుకోవాల్సి వచ్చిందని వాడు అనుకోకూడదు. అమ్మా, నాకెలాగో నిశ్చితార్థం నాడు కొత్త చీర పెడతారుగా, అది కట్టుకుంటే సరిపోతుంది. చాలా బాగుంది. నువ్వు కూడా నాన్ననే సపోర్ట్ చేస్తున్నావా? వాడొచ్చాడు, వాడి ముందు పంచాయతీ పెట్టకు. అన్నయ్య, నాన్న కొత్త బట్టలు తెచ్చారు. కొత్త బట్టలు అక్కకి తీసుకురావాలి కానీ నాకెందుకు తీసుకొచ్చారు? ఏ, నా పెళ్లి నాడు నువ్వు కొత్త బట్టలు వేసుకోవా? అరే, ఇదేంటి తెల్ల ప్యాంటు నల్ల కోటు తీసుకొచ్చారు? ఇది లాయర్ డ్రెస్. ఏం నాన్న ఇది? నేను ఇంకా లా పూర్తి చేయందే. నిన్ను లాయర్గా చూడాలని తెచ్చాను, ఒకసారి వేసుకురా. ఒక్క ఫోటో అన్నయ్య. నాన్న నువ్వు వెళ్ళు. అమ్మా నువ్వు కూడా వెళ్ళు. అక్క వెళ్ళవే. అవన్నీ రెడీ, స్మైల్. బాయ్ డాడీ. కాల్గా కట్టిండమ్మా. ఏం లేదు డాడీ, కాలేజ్ కి ఫస్ట్ డే కదా, కుర్రాళ్ళు ఖచ్చితంగా ర్యాగింగ్ చేస్తారు. ఇలా కట్టుకెట్టుకెళ్ళామనుకో సింపతితో వదిలేస్తారు. వెరీ గుడ్, క్యారీ ఆన్. సార్, క్యాసెట్స్ రెడీ. ఈ క్యాసెట్ తీసుకెళ్లి ఛానల్లో ఇచ్చేసిరా. ఇవాళ టెలికాస్ట్ కావాలి. ఓకే ఓకే సార్. బాగా చెప్పారా? వీళ్ళందరూ బాగా ఎక్కువైపోయింది. రాను నీ అమ్మాయిలకి బొత్తిగా రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయిందిరా. ముక్కు ముఖం వంకరగా ఉన్న ప్రతిదానికి ఐశ్వర్య ఫీలింగ్ ఎక్కడ? ఒరే సూపర్ సుందర్రా. జాగ్రత్తగా దిగు. జాగ్రత్త. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా, ఆశా నిరాశేనా, మిగిలింది చింతేనా.
దేవుడు ఒకటి ఇస్తే ఒకటి తీసుకుంటాడు. ముక్కు ముఖం చాలా బాగుంది, కానీ కాలు కరెక్ట్ గా లేదే. పాపం పాప డిస్కోతెక్ వెళ్ళగలదా, డాన్స్ చేయగలదా, యోగా చేయగలదా? దేనికి పనికిరాదు. ఇలాంటి అమ్మాయిలు ఎవరు లవ్ చేయరురా. ఏదో నా అలాంటి సింపతి ఉన్న కుర్రోడు దయతలిచి లవ్ చేసినా పెళ్లి మాత్రం చేసుకోడు. సిగ్గులేదురా? పాప ఒక హ్యాండిక్యాప్ట్ అమ్మాయిని పట్టుకుని ఏడిపిస్తారా? అబ్బా నువ్వు ఈ స్కూల్లో ట్రై చేస్తున్నావా? నేను అమ్మాయిని ఏడిపిస్తాను రా, కాకపోతే పొగరుబోతుల్ని పోజులు కొట్టే వాళ్ళని మాత్రం ఏడిపిస్తాను, కానీ ఇలాంటి ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ అమ్మాయిని కాదురా. నువ్వు వెళ్ళమ్మా. సార్ చెప్తున్నారు కదా, వెళ్ళండి. ఏంటమ్మా నువ్వు హ్యాండిక్యాప్స్ నేర్పించవా, పొగరబోతుల్ని నేర్పిస్తావా? ఇది వాళ్ళకంటే ముద్ర. అధ్యక్ష వత్తనం సభైపోతున్నా. వదిలే టైం అయింది, బెల్ కొట్టేస్తారు. కొడతారు, కొట్టేస్తారు. ఎలా చెప్తున్నారు? ఇక్కడ బెల్ ఉంటే అక్కడ ఎలా కొడతారు? ఏంటిది? తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? క్లాసులకు వెళ్ళకుండా బెల్ కొట్టలేదా? ప్యూన్ ప్యూన్ సార్. ఏంటి సార్ బెల్ ఎందుకు కొట్టలేదు? సార్ బెల్ కొట్టాను సార్. సార్ సార్ కొట్టాను సార్. ఇప్పుడు వెళ్ళి కొట్టా. అలాగే సార్. ఓహో, ఇది నీ ఫలితం అన్నమాట. బుద్ధి లేకపోతే సరి. చిన్నపిల్లల ఏమిటో ఇది? ఇంకెప్పుడు ఇలా చైల్డిష్ థింగ్స్ చేయమని. సంతోషించాలే. వెళ్ళండి క్లాసులకు వెళ్ళండి. అలాగే. నువ్వు నాతో నా రూముకు రా. ఏయ్ కళ్ళు కనపడ్డాలా? బండి వస్తుంటే అడ్డొస్తావేంటి? ఏంటి నా బండికి డాష్ ఇచ్చింది కాకుండా నాకే కళ్ళు కనబడలేదంటావా? కొంచెం సంధిస్తే పైకెక్కేలా ఉన్నావే. అసలు నీ మీద పోలీస్ కేసు పెట్టాలి. ఏదో ఆడపిల్లవు కదా, నోరు మూసుకొని ఉన్నాను. మర్యాదగా నన్ను డ్రాప్ చేయి. నేనెందుకు డ్రాప్ చేయాలి? ఓకే, డ్రాప్ చేయొద్దు, నో ప్రాబ్లం. పోలీసులు వచ్చే వరకు ఇద్దరం ఇక్కడే ఉందాం. రెడీ? పొద్దున్నే చావుకిరాకి తగిలింది. ఏంటి? ఏం లేదు, కూర్చోండి. గుడ్. పోనీ ఈరోజు క్లాస్ లో ఎంత ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందో తెలుసా? అక్క, అన్నయ్య వస్తు నడుకో. ఏయ్ జరి కూర్చో. ముందు కాదు వెనక్కి. తల ఉందిరా బాబు. నన్ను గుద్ది నువ్వమ్మ ఉంటావేంటి? ఏం చేయను, నీ తోలుడు నాకు అదురుతుంది ఇక్కడ. చేతి నిన్నే. దిగు, కిందకి దిగు. ఏయ్ నన్ను అడుగు మీ చేస్తావేంటి? నువ్వు స్పీడ్ బ్రేకర్ మీద స్పీడ్ గా వచ్చావు కాబట్టి చెయ్యేశాను. కాదు నేను వేయలేదు. నువ్వు కావాలనే వేసావు. ఏంటి? నేను కావాలని చెయ్యేశానా? హలో, వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు. ఏంట్రా నడిచేస్తున్నావు? బైక్ ఏమైంది? రిపేర్ కి ఇచ్చాను. రిపేర్ కి ఇచ్చావా లేక రిపేర్ పేరుతో అమ్మాయి స్కూటీ మీద తిరుగుతున్నావా? ఏమ్మాయి? అవునే, రోడ్ నెంబర్ 1 లో చూసినప్పుడు వీళ్ళిద్దరు స్కూటీ మీద వెళ్తున్నారు. అవును, రోడ్ నెంబర్ 12 లో చూసినప్పుడు వీళ్ళిద్దరు దెబ్బలాడుకున్నారు. ఏమై ఉంటుంది? ఇంకేమై ఉంటుంది? లవ్ అయి ఉంటుంది. నిజమేనక్క? లేకపోతే అన్నయ్య అమ్మాయి నడుం చుట్టూ చెయ్యలా వేయగలడు. నన్ను మధ్యన పెట్టుకుని మీ ఇద్దరు ఓతగా మాట్లాడేసుకుంటున్నాను. నువ్వు నిజం చెప్పట్లేదు కనుక. ఏంట్రా అన్నయ్య, ఆ అమ్మాయి నిజంగా లవ్ చేస్తున్నావా? లవ్ లేదు గివ్ లేదు. ఈ పుట్టగొడుగులు కిలో ఎంత? 50 రూపాయలు. మొత్తం ఇచ్చేస్తావా? అలాగేనండి. పుట్టగొడుగులు ఉన్నాయా? అయిపోయినాయమ్మా, మొత్తం వారే తీసుకున్నారు. ఏమండి, మా డాడీకి ఇవంటే చాలా ఇష్టం. ఇందులో సగం ఇస్తారా? ఇవి మాకే చాలవమ్మా. ఇక్కడేం చేస్తున్నావమ్మా? పుట్టగొడుగులు కొందామని వచ్చాను డాడీ. ఈలోగా ఈయన అన్ని కొనేశారు. రే కృష్ణమూర్తి. రే సుబ్బు. మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం. నాకు తెలుసమ్మా, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళం. మా అమ్మాయిరా. ఆహా. అంకుల్, ఇప్పుడైనా ఇందులో సగం ఇస్తారా? సగం ఏంటమ్మా, మొత్తం వండి వడ్డించి వీడు తింటుంటే నేను చూడాలి. రండి, మా ఇంటికి వెళ్తా. రండి పదం. అక్క అక్క ఇక్కడ ఏంటే? అది చూడు.
ఆ రోజు అన్నయ్యతో చూసామే ఆ అమ్మాయే నాన్నతో వస్తుందండి. అయితే అన్నయ్య పని క్లోజ్. అన్నయ్య అన్నయ్య ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చింది అన్నయ్య. ఆ అమ్మాయిని లవ్ చేయలేదని చెప్పాను కదే. అది కాదన్నయ్య, ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చింది. అయ్య బాబోయ్, మన ఇంటికి వచ్చిందా? అమ్మో. అన్నపూర్ణ, వీడు గుర్తున్నాడా? ఎందుకు గుర్తులేదు? సుబ్రహ్మణ్యం అన్నయ్య గారే కదా. బాగున్నావమ్మా? బాగున్నానన్నయ్య. మా అమ్మాయి సుహాసిని ఇక్కడే కాలేజీలో చదువుతుంది. నమస్తే అండి. రే సుబ్బు, ఇది పెద్ద పిల్ల నమస్కారం. రేవతి. పెళ్లి సంబంధం కూడా కుదిరింది. ఇది చిన్నది నమస్తే జ్యోతి. అంకుల్. మధ్యలో ఒక మగపిల్లాడు కూడా ఉండాలి కదరా. ఉన్నాడ్రా. రే రాజు, రే డబల్ తీరా, తీయరా మొహం చూస్తారు. ఇతనా? ఇదేంట్రా, నువ్వు గుర్తుపడతావనుకుంటే మీ అమ్మాయి గుర్తుపట్టింది. ఏమ్మా, ఇతను నీకు ముందే తెలుసా? అవును డాడీ, మా కాలేజ్ లో చదువుతున్నాడు. బాగుందమ్మా. చిన్నప్పుడు ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకునేవారు, ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఒకే కాలేజీలో చేరారనమాట. అంకుల్, చిన్నప్పుడు వీళ్ళిద్దరూ ఒకే స్కూలా? అవునమ్మా. చిన్నప్పుడు మా సుహాసినికి ఎప్పుడు జలుబు చేస్తుండేది. మీ అన్నయ్య చీవుడి ముక్కు అని తెగ ఏడిపిస్తుండేవాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు డాడీ? నువ్వు కూడా ఏదో అని ఏడిపించేదాను అమ్మా. ఏమో డాడీ? అది 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 మర్చిపోయి ఉంటారులే అంకుల్, ఎప్పటిదో విషయం కదా. నీకేమైనా గుర్తుందేట్రా కృష్ణమూర్తి? లేదురా. వీడు అలిగి కూర్చునే. ఏంటి బాబు? అబే, కంట్లో నలకపడింది అంకుల్. పాపం కంట్లో నాకపడితే వెళ్ళి చూడమ్మా. ఏంటి, చీవిడి ముక్కను ఏడిపిద్దాం అనుకుంటున్నావా? చీమిడి ముక్కు. మర్యాదగా చిన్నప్పుడు నిన్నేమని పిలిచేదాన్నో చెప్పు, లేకపోతే నిజంగానే నీ కంట్లో నలుసునవుతా. డాడీ, చిన్నప్పుడు నాగా నేనేమని పిలిచేదాన్ని? అది గుర్తు రావట్లేదమ్మా. ఆకలిస్తుంది, అన్నం పెట్టమ్మా. చిన్నప్పుడు అతను ఏమని పిలిచేదాన్నో చెప్తేనే అన్నం పెడతాం. అయినా అక్కని బావని భోజనానికి పిలిచి వాళ్ళు రాకుండా మీరెలా తింటారు? మీ బావ సీఎం గారి దగ్గర పిఏ. ఆయన ఎప్పుడు వదిలేను, ఈయన ఎప్పుడు వచ్చాను. నాకు ఆకలిస్తుంది, అన్నం పెట్టమ్మా. అక్క వచ్చేసారు, రాక. రామ్మా, రావయాలుడు, ఆకలి దంచేస్తుందిరా. అక్క, కృష్ణమూర్తి గారని చిన్నప్పుడు మన ఇంటి పక్కన ఉండేవారు, గుర్తుందా? అవును, ఆ కోర్టు మంటరాదు కదా. ఆయన కొడుకు నాగరాజుని నేను ఒక నిక్ నేమ్ తో పిలిచేదానట. ఆ పేరేంటో నీకు గుర్తుందా? ఒక ఆయన నిక్ నేమ్స్ అని బుక్ రాశారు, అది తెచ్చిస్తాను, చదువుకో. అక్కర్లేదులే. వడ్డించమ్మా. ఏంటి కూర? ఇది నీకు కాదులే, నాన్నకి ఇష్టం చేశాను. పుట్టగొడుగుల కూర. పుట్టగొడుగులా? ఇది లేబర్ తింటారు గాని మావగారు తినవేంటి? లేబర్ అన్నం తింటారు కదా అని మనం అన్నం తింటాం మానేస్తావా? నాతో మాట్లాడటం కాదు, దాంతో మాట్లాడండి, తెలుస్తుంది మీకు. సుహాసిని తిట్టినా నాకు స్వీట్ గా ఉంటుంది.